ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లా రెంటపాలకు వెళుతున్నటువంటి సందర్భంలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాన్వాయ్లోని ఒక వెహికల్ ఢీకొని కింద పడిపోయి ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించడం జరిగింది. ఈ విషయం పైన రాజకీయంగా వివాదం వచ్చినప్పుడు ఆ జిల్లా ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాహనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాహనంలో కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం ఢీకొన్నది, దాని మూలంగా జరిగినటువంటి ప్రమాదం అని ఆ రోజు ఎస్పీ గారు ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. సరే, తర్వాత మళ్ళీ నిన్నటించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందనే పడి ఆ సింగమయ్య అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగిందని జరుగుతూ ఉంది. సరే, దాని మీద అదే ఎస్పీ మళ్ళీ మేము కొన్ని వీడియోలు పరిశీలించినాం, మా వీడియోలు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇంకా సమాచారం ఇస్తాం అంటూనే దానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కారు డ్రైవ్ చేస్తున్నారో డ్రైవర్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ కారులో కూర్చున్నటువంటి విడుదల రజనీ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరు ఒకరిద్దరి మీద కేసులు పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నిన్నటి నుంచి ఈ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలామంది అంటున్నది ఏంది, అది ఏఐ ఎడిట్ వీడియో అంటున్నారు. సరే, అది ఏఐ ఎడిట్ వీడియోనా కాదా లేదని పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఆ రోజు ఎస్పీ గారు బండి నెంబర్తో సహా చెప్పిండు. మరి ఈరోజు వీళ్ళకి ఏదైతే ఒక వీడియో లభించింది అంటుండ్రో ఆ వీడియోలో ఉన్నటువంటి బండి నెంబరు ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినటువంటి నెంబర్ రెండు ఒకటేనా కాదా? కాకపోతే ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రోజు ఎందుకు అలా చెప్పాల్సింది వచ్చింది, దీని వెనుకల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. అందరూ అట్లా అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి చాలా వివాదం నెలకొన్నది. పోలీసులకు వీళ్ళు పోయి అర్జీ పెట్టుకొని పర్యటన వివరాలు చెప్పినా కూడా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి మీరు కొందరే వెళ్ళాలి, కొందరు వెళ్ళకూడదు, ఆ పర్యటన రోజు కూడా చాలా చోట్ల లెక్కకు మించి చెక్ పోస్టులు పెట్టడం. సరే, ఫైనల్గా అయితే కార్యక్రమం అయిపోయింది. సరే, ఆ చనిపోయినటువంటి సింగమయ్య కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున వాళ్ళు చేయాల్సినటువంటిది ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం. ఎటు పోయిన మనిషి తిరిగి తీసుకురాలేము, సరే ఎంతో కొంత వాళ్ళకి బాధ్యతగా నిలవాల్సిన పరిస్థితి కాబట్టి ఆ కార్యక్రమం చేసిండ్రు. సరే, ఈరోజు ఈ అన్ని విషయాలపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ పోలీసులకు కొన్ని సూటి ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలకు కేవలం పోలీసులు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఏంటంటే, నేను రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిని, Z+ కేటగిరీ సెక్యూరిటీ నాకు ఉండాలి, Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఏమేమి ఉంటాయి అని చెప్పిన దాని ప్రకారము ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటుంది, ఆ వాహనానికి డ్రైవర్ కూడా గవర్నమెంట్ వ్యక్తే ఉంటాడు, రోప్ పార్టీ ఉండాలి, ఒక పైలట్ వాహనం ఉండాలి. ఇవన్నీ ఎందుకు లేవు? రోప్ పార్టీ లేకపోవడం వల్లే కదా ఒకవేళ జరిగింటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది. దీనికి కారణం పోలీసులే, దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. లేదా నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందా లేదా మీరే చెప్పాలి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారము Z+ కేటగిరీ ఉంటుంది కదా, అలా ఎందుకు లేదు? మీరు అలా ప్రవర్తించిన కారణం ఏంటి? అంటే ఇది మీ వైఫల్యమే కదా, మీ యొక్క తప్పు వల్లే జరిగినటువంటి ప్రమాదం కాదా? ఒకవేళ జరిగి ఉంటే నిజంగానే అని జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాస్తవంగా వీటన్నింటి ఖచ్చితంగా పోలీసులే సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఉన్నట్టు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందా లేదా అనేది పోలీసులు సమాధానం చెప్పాలి. ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు? నిబంధనల ప్రకారం Z+ కేటగిరీ ఆయనకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అలా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఉంటే రోప్ పార్టీ ఎందుకు లేదు? బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉండాలి. సరే, ఆయన ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనమా లేదని మనకు తెలియదు. రోప్ పార్టీ అయితే క్లియర్గా లేదు. పైలట్ వాహనం ఉండాలి. సరే, పైలట్ వాహనం అంటే పోలీసులు 2, 3, 2 వాహనాలు ఉన్నట్టున్నాయి ముందు. సరే, అయినా కూడా వాళ్ళు అంత క్లోజ్గా ఉండింటే ఒకవేళ అది జరిగింటే ఆ ప్రమాదం వాళ్ళైనా కొంత నివారించే అవకాశం ఉంది. వీటన్నింటికి పోలీసులు ఖచ్చితంగా ప్రజలకే కాదు రేపు కోర్టులో కూడా ఇది సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
సరే, ఇంకా రాజకీయంగా అటు పక్క ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఏం చేస్తారు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తిని మెడ పట్టుకొని పైన తల ఎంట్రుకలు పట్టుకొని కారు కిందకి లాగినాడని చెప్తారు వాళ్ళు. ఎన్నేనే చెప్తారు. వాళ్ళకి ఇంక అద్దు లేదు, పొద్దు లేదు. దాని గురించి మాట్లాడడం కూడా ఒకసారి అనవసరం అనిపించింది. ఎందుకంటే రాజకీయాలు చేత అయితే రాజకీయాలు చేసుకోండి. అయినా మీకు ఏం సమస్య ఉంది జగన్మోహన్ రెడ్డితో? 164 సీట్లు వచ్చి అఖండమైన మెజార్టీ ఉంది. ఇంకా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చినా, మీరు ఎన్ని హామీలు నెరవేర్చకపోయినా ఈ 5 సంవత్సరాలు అయితే మీరే అధికారంలో ఉంటారు కదా. సరే, ఎన్నికల టయానికి చూద్దాం అప్పుడు పరిస్థితి. ఎప్పుడో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పసిగట్టి ఈ వ్యతిరేకతను దీన్ని అణచాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీద ఆంక్షలు పెడుతూ ఇలాంటి ఒక వికృతమైనటువంటి రాజకీయ విన్యాసాన్ని తెరలేపింది మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండ్రు, పోలీసులు తప్పు చేస్తున్నారు, మీరు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి మీరు కార్యకర్తల మీద కేసులే కాదు కొన్ని చాలా అంశాల్లో మీరు చట్టాన్ని అనుసరించి పనిచేయట్లేదు, మీరందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పెడతారని చాలాసార్లు చెప్పిండు. మళ్ళీ దాని మీద విమర్శలు, పోలీస్ సంఘాలని ఆ సంఘాలని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ఈ 4 ప్రశ్నలకు ఖచ్చితంగా పోలీసులే సమాధానం చెప్పాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పను, ప్రజలకు చెప్తాను అన్నట్టు పోలీసులు ఒకవేళ మీరు ప్రజలకు చెప్పకపోయినా, సమాజానికి చెప్పకపోయినా కోర్టులు అయితే ఖచ్చితంగా చెప్పాల్సింది ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ ఎందుకు తగ్గించాల్సింది వచ్చింది? ఒక పక్క మీరే Z+ కేటగిరీ ఉంది అంటున్నారు. కేటగిరీ ఉన్నప్పుడు రో పార్టీస్ ఏమైనాయి? ఉద్దేశపూర్వకంగా పెట్టలేదా? అది తప్పు కదా, చట్టాన్ని మీరు అతిక్రమించినట్టే కదా. నాకు గుర్తుండి కూడా నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎంపీ గుండా కూడా మా ఊరికి వచ్చిండు, నాకు బాగా గుర్తుంది. అప్పుడు కూడా ఆయన Z+ కేటగిరీ ఉంది. ఆయన ముందు వస్తుంటే పైలట్ వాహనం ఉన్నది, రోప్ పార్టీలు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది, గవర్నమెంట్ డ్రైవరే ఉన్నాడు. ఇవన్నీ జనరల్గా Z+ కేటగిరీ ఉన్న ఏ వ్యక్తికైనా ఉంటాయి. మరి అలాంటి నిబంధనలను తుంగలో దొక్కడానికి మీ వెనుకల పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు? వీటన్నింటి కూడా ఈరోజు ఏదో ఒక ఈర్ష్యం మీదనో ఆక్రోషంతోనో ఏదో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి, ఈ రాష్ట్రం ఎవరు మాట్లాడకూడదు అన్నటువంటి ఆతృతే తప్పక దాని వెనుకల్లో ఏం జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంది, ఫైనల్గా దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు అన్నటువంటిది మాత్రం వాళ్ళకి మెల్లమెల్లగా ఇప్పుడే అర్థమయ్యేటట్టుగా ఉంది. చూద్దాం మరి న్యాయస్థానాలు దీన్ని ఎట్లా తీసుకుంటాయో. ఈ 2 రోజుల మించి వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమా కాదా, ఇది AI ఎడిటింగ్ వీడియోనా, లేదు నిజంగానే ఏమైనా ప్రమాదం జరిగిందే? ఒకవేళ నిజంగా ఆ రోజు విజువల్స్ బట్టి చూస్తే ఆ లింగయ్య అనేటువంటి వ్యక్తి, సింగయ్య అనేటువంటి వ్యక్తి ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన కాలు వేసుకొని రోడ్డు మీద, సరే కొంచెం హ్యాండ్ దగ్గర దెబ్బ తగిలినట్టుంది, కానీ ఇక్కడ చూస్తున్న వీడియో కరెక్ట్గా టైర్ వచ్చేసి మెడ మీద ఎక్కిపోయేటట్టుగా ఉంది. మెడ మీద ఎక్కిపోతే అంత వెయిట్ ఉన్నటువంటిది ఆ వయసులో ఉన్న ముసలాయన బతికే అవకాశం ఉంది. సరే, అది పోలీసులు నిర్ధారించాలి, న్యాయస్థానాలు నమ్మాలి, న్యాయస్థానాలు జడ్జిమెంట్ ఇవ్వాలి. మనమేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, కానీ మొత్తానికైతే ఇక్కడ పోలీసులే చాలా బాధ్యత వహించాల్సింది ఉంటుంది, సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.